శ్రీశైలం జలాశయానికి వరద ఉద్రిక్తత కొనసాగుతోంది. దీంతో 2 గేట్ల 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం శ్రీశైలం వద్ద ఇన్ఫ్లో 92,352 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 1,20,222 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 882.50 అడుగులకు చేరింది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి వరద ఉద్రిక్తత కొనసాగుతోంది. దీంతో 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం శ్రీశైలం వద్ద ఇన్ఫ్లో 93,352 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 1,20,222 క్యూసెక్కులు ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 882.50 అడుగులకు చేరుకుంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాసులు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాసులు, శ్రీశైలం జలాశయానికి మరికొద్దిసేపట్లో భారీగా వరద నీటి ప్రవాహం కొనసాగే అవకాశాలు ఉన్నాయి. తుంగభద్ర డ్యామ్ నుంచి మరికొద్దిసేపట్లో 90,000 క్యూసెక్ల వరద నీటిని విడుదల చేస్తామని అధికారులు ప్రకటించడంతో నదీ తీర ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని టీబీ డ్యామ్ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు జూరాల ప్రాజెక్టు నుంచి ఇటు తుంగభద్ర నది నుంచి దాదాపుగా 1,50,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరే అవకాశాలు అయితే ఉన్నాయి. దీంతో ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు వద్ద 2 గేట్ల ఎత్తి దాదాపు 52,000 క్యూసెక్ల వరద నీటిని దిగువకు వదిలివేశారు. మరోవైపు కుడిగట్టు ఎడమగట్టు విద్యుత్ కేంద్రాలతో పాటు 2 రాష్ట్రాలలో సాగునీటి ప్రాజెక్టుల కాలువలకు మొత్తం కలుపుకుంటే 1,56,902 క్యూసెక్ల నీరు దిగువకు వదిలివేస్తున్నారు. ఈ సీజన్ లో ప్రధానంగా శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం కంటిన్యూగా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ రోజు తుంగభద్ర డ్యామ్ నుంచి 90,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేస్తే మాత్రం డ్యామ్ నుంచి మరో 2 గేట్లు ఇచ్చి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. ఇప్పటికే శ్రీశైలం ఇటు శ్రావణ మాసం సందర్భంగా భక్తుల రద్దీతో పాటు ఇటు గేట్లను మరో 2 గేట్లను ఎత్తితే మాత్రం శ్రీశైలం జనసంద్రంగా మారే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాసులు.